తెలంగాణ మీద ఫుల్ నజరేసిందబ్బా కాంగ్రెస్ హైకమాండ్ 5 నెలల కిందటి అసెంబ్లీ ఎలక్షన్ల 10 ఏళ్ల కారు సర్కార్ను వడగొట్టి పవర్లకు వచ్చే వరకు పబ్లిక్ అంతా మాదికే ఉన్నారు. ఈ తాపకు సుత ఎక్కువ సీట్లు పట్టాలని ప్లాను. 17 సీట్లల్లా 14 సీట్లకు సూటి పెట్టిండ్రు కాబట్టి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారు, మెయిన్ లీడర్లు రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడం ఎలక్షన్ల ప్రచారానికి వస్తుండ్రు. కూకే ఇవాళ రాహుల్ సార్ వచ్చి ఏడ మీటింగ్ పెట్టిండు, ఏం మాట్లాడిండో తెలుసుకోవాలి కదా. చలో నర్సాపూర్. రైట్, మెదక్ సీట్ గెలుస్తానికి నర్సాపూర్ లో మీటింగ్ పెట్టిండ్రు. అప్పట్లో ఇందిరమ్మ ఈడికెళ్ళి ఎంపీగా పార్లమెంట్ కు పోయింది. ఇప్పుడు నీలం మదన్నందోళన్ అని రాహుల్ గాంధీ సార్ ఆవాజ్ ఇచ్చిండు. బీజేపీ మళ్ళా గెలిస్తే రాజ్యాంగం మారుస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుంది అనుకొచ్చిండు కాంగ్రెస్ లీడరు. और नरेंद्र मोदी, अमित शाह, आरएसएस के नेता कहते हैं इस किताब को बदल दिया जाए, इसको फेंक दिया जाए. वो रिजर्वेशन को खत्म करना चाहते हैं, हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं. మోడీ సార్ 25 మందిని కరోడ్పతులను చేస్తే మా పార్టీని గెలిపించిండ్రు అనుకో, ఆడోళ్ల అకౌంట్ లో ఏడాదికి ₹1,00,000 వేసి అందరినీ లక్షాధికారులను చేస్తామన్నాడు. 10,000 नहीं, 50,000 नहीं, 70,000 नहीं, 1,00,000 रुपए बैंक अकाउंट में डालेगी. उन्होंने 22 अरबपति बनाए. अब समय आ गया है, हमें करोड़ों लाखपति बनाने हैं. ఈడికెళ్ళి వచ్చి హైదరాబాద్ సరూర్ నగర్ లో మీటింగ్ పెట్టిండ్రు. రంజిత్ రెడ్డి సార్ ను సేవెల్లో ఎంపీ చేయాలని. బీజేపీ బీఆర్ఎస్ ల మీద గిట్ల గరవైండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటేసినట్టే. బీజేపీకి ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసినట్టే. ఇక ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణక్క కోసం మంత్రి సీతక్క, మహిబాద్ లో బలరాం నాయక్ సార్ కోసం మంత్రి తుమ్మల సార్ తిరిగిండ్రు కామ్రేడ్లను ఎంటేసుకొని. ఏ ప్రభుత్వం వచ్చినా ఆమెను ఒప్పించి తప్పకుండా ఈ 5 గ్రామ పంచాయతీలు మనం తీసుకుంటామని చెప్పి కరీంనగర్ లో రాజేందర్ రావును ఎంపీ చేయాలని ఉస్నాబాద్ లో మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం సారు. ऊपर जय श्री राम अंदर रिजर्वेशन को राम राम అని రిజర్వేషన్ ఎత్తేసేటట్టు కుట్ర. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కార్ దిగి కాంగ్రెస్ కండువాగా అప్పుకుంది. ఇయాల బీజేపీ బీఆర్ఎస్ కేవలం అబద్ధాల ప్రచారంతోనే తెలంగాణ ప్రజలని మరోసారి మోసం చేసి గెలవాలని చూస్తున్న ప్రయత్నం. కడవ నియోజకవర్గాల్లో సుధా జోరుగా నడుస్తుంది ప్రచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లంతా ఫుల్ బిజీలు ఉన్నారు. ఏం తిరిగినా ఇంకో 2 రోజులేనా, శనివారం సప్పుడు బంద్.